friends, నేను మీ సామ్రాజ్ని ఫ్రమ్ ద ఛానల్ ఆఫ్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ మీటర్ బాయ్. ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే టాపిక్ ఏంటిదంటే యాసిడ్స్ అండ్ ఆల్కలీస్. ఇది మీరు అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మీకు ఈ 3 టాపిక్స్ తెలిసి ఉండాలి. అది యాసిడ్స్, నెక్స్ట్ ఆల్కలీస్, దాని తర్వాత pH బ్యాలెన్సింగ్ యాక్ట్. ఫస్ట్ నేను మీకు యాసిడ్స్ గురించి చెప్తాను. యాసిడ్స్ అనేవి ఎప్పుడైతే డిజాల్వ్ అవుతాయో అవి హైడ్రోజన్ అయాన్స్ని రిలీజ్ చేస్తాయి. ఇవి సోర్ టేస్ట్లో ఉంటాయి, అంటే పులుపు టేస్ట్లో ఉంటాయి. ఎప్పుడైతే ఈ కొరోడ్ మెటీరియల్స్ అంటే డేంజర్ మెటీరియల్స్, ఎప్పుడైతే ఈ డేంజర్ మెటీరియల్స్ ఇండికేటర్స్లో కలిసాయో ఇవి కలర్ చేంజ్ అవుతాయి. అలాగే ఇవి మెటల్స్తో రియాక్ట్ అవుతాయి. దీని pH లెవెల్ 7కి అబవ్ ఉంటాయి, అంటే 7 నుంచి 1 వరకు ఉంటుంది. ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అది స్ట్రాంగ్ యాసిడ్స్ ఇంకా వీక్ యాసిడ్స్ గురించి. ఫస్ట్ మీకు వీక్ యాసిడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీక్ యాసిడ్స్ అంటే లాక్టిక్ యాసిడ్, యాసిటిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్. అలాగే స్ట్రాంగ్ యాసిడ్ అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆల్కలై. ఈ ఆల్కలై ఎప్పుడైతే రియాక్ట్ అవుతుందో హైడ్రోజన్ అయాన్స్ ని రిలీజ్ చేస్తుంది. టేస్ట్ కూడా చాలా బీటర్. అలాగే దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, స్ట్రాంగ్ బేసెస్ అండ్ వీక్ బేసెస్. స్ట్రాంగ్ బేసెస్ లో లైమ్ అలాగే లిక్విడ్ డిటర్జెంట్, హౌస్ హోల్డ్ క్లీనర్స్ ఉంటాయి. నెక్స్ట్ వీక్ బేసెస్ లో లిక్విడ్ సోప్ ఇవి ఉంటాయి. అండ్ దీని pH లెవెల్ వచ్చేసి అబౌవ్ 7 ఉంటుంది, లైక్ 8 and 9. అండ్ ఈ బేస్ ఎప్పుడైతే యాసిడ్ తో మిక్స్ అవుతుందో ఆ యాసిడ్ అండ్ ఆల్కలై మిక్స్ రియాక్ట్ అయ్యి న్యూట్రల్ చేసేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే pH బ్యాలెన్సింగ్ యాక్ట్. ఈ pH బ్యాలెన్సింగ్ యాక్ట్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఒక యాసిడ్ ఇంకొక ఆల్కలైన్ యొక్క పవర్ని చెక్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం 7 న్యూట్రలైజేషన్ నెంబర్ అనుకోండి, అది 7 అన్నట్టు. న్యూట్రలైజేషన్ నెంబర్ 7. అలాగే ఇప్పుడు బేసెస్ గురించి చెప్తాను. 7 కంటే బిలో ఉన్న నెంబర్స్ అంటే 7 నుంచి 14 వరకు ఉన్నవన్నీ బేసెస్ అన్నట్టు. దాంట్లో 14 అనేటివి స్ట్రాంగ్ బేసెస్. అలాగే 14, 15, 14, 13, 12, 11 అవన్నీ వీక్ బేసెస్లా ఉంటాయి. ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే యాసిడ్స్ అనేవి 7 నుంచి 1 వరకు అన్ని యాసిడ్సే. ఇప్పుడు మనకి 1 అనే యాసిడ్ చాలా స్ట్రాంగ్ యాసిడ్, అది హైడ్రోక్లోరిక్ యాసిడ్. నెక్స్ట్ టాపిక్ pH స్కేల్ లో ఇండికేటర్స్ 2 టైప్స్ ఉంటాయి. దీంట్లో ఒకటి ఆర్టిఫిషియల్ అండ్ నెక్స్ట్ న్యాచురల్. ఫస్ట్ ఆర్టిఫిషియల్ లో మనకు లిట్మస్ పేపర్ ఉంటుంది. దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి, రెడ్ లిట్మస్ అండ్ బ్లూ లిట్మస్. అండ్ నెక్స్ట్ న్యాచురల్ ఇండికేటర్స్ లో టర్మరిక్ పేపర్, హైబిస్కస్ పెటల్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్ తో వస్తాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ గంట కూడా నొక్కి. అరే కార్బన్ అంటే ఏంటిదా? అరే అది కూడా కాళ్ళ పుట్టినోడు నీ కార్బన్ అంటాడు.